ఓవరాల్గా కొంచెం అబవ్ యావరేజ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో కంప్లీట్గా స్టోరీ ఏం లేకపోయినా సరే సెకండ్ హాఫ్ కొంచెం మంచి ట్విస్టులు ఉన్నాయి, మంచి టర్న్స్ ఉన్నాయి, అది వరకు బాగున్నాయి. ఒక 4-5 ట్విస్టులు వచ్చినా సరే అది చాలా బాగున్నాయి అసలు. కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అసలు కంప్లీట్గా ఏం లేదు, ఒక టార్చర్లా అనిపించింది ఫస్ట్ హాఫ్. ఫస్ట్ 90 minutes అయితే అసలు ఏం లేదు, స్టోరీ కంప్లీట్గా జీరో, అసలు కంప్లీట్గా ప్రెడిక్టబుల్, అసలు ఏం లేదు, ఒక హై మూమెంట్ లేదు, ఏం లేదు. వచ్చే కామెడీ కూడా కొంచెం క్రింజ్ కామెడీలా అనిపించింది. హీరో యాక్టింగ్ కూడా కొంచెం ఓవరాక్షన్ అనిపించింది. కానీ తర్వాత 90 minutes తర్వాత వచ్చే ఒక ట్విస్ట్లో అయితే కంప్లీట్గా మూవీ మొత్తం టర్న్ అవుతుంది. ఓకే, దీన్ని నమ్మి మూవీని తీసారా అన్న ఒక చిన్న ఇంట్రెస్టింగ్ అయితే కలుగుతుంది. తర్వాత వచ్చే 2-3 ట్విస్టులు ఉన్నాయి, కానీ ఒకటి కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించాయి. ఎందుకంటే ఫస్ట్ ట్విస్ట్ ఒకటే ఇంపాక్ట్ బాగుంటుంది, ఆ తర్వాత వచ్చే 2-3 కూడా చాలా బాగుంది, అంటే ప్రెడిక్టబుల్గా అనిపించాయి. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే 2 songs బాగున్నాయి. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఆ గుమ్మడి సాంగ్ అయినా సరే మూవీకి అవసరం లేకుండా ఏదో మూవీలో సాంగ్ ఉండాలి, మూవీ సాంగ్ హిట్ అయింది కదా అన్నట్టు పెట్టారు తప్ప సాంగ్ అవసరం లేదు అంత. ఇద్దరు హీరోయిన్స్ కూడా కావాలి మూవీకి, ఇద్దరు యాక్టే బాగా యాక్ట్ చేశారు కూడా. అండ్ ఒకరిది కంప్లీట్గా లవ్ ట్రాక్ అండ్ ఎమోషనల్ సీన్తో నడిపించారు, ఇంకొకరిది కంప్లీట్గా తన డిఫరెంట్ అనమాట. ఇద్దరిని కంబైన్ చేసేది చూడడం బాగా యాక్ట్ చేశారు. విశ్వక్ గారు చాలా యూనిక్ పాయింట్ అని చెప్పారు, నిజంగా యూనిక్ పాయింట్ అంతేం లేదా? యూనిక్ పాయింటే, కాకపోతే ఆ పాయింట్ మీద చాలా సినిమాలు వచ్చాయి, ఒక స్కామ్ పాయింట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ట్రీట్మెంట్ అంత గొప్పగా లేదు. మేబీ ఇంకొంచెం గొప్పగా తీసుకుంటే బాగుండేదేమో, కానీ అంత గొప్పగా అయితే అనిపించలేదు. ట్రీట్మెంట్ అయితే అంత గొప్పగా లేదు. ఎడిటింగ్ కూడా ఎలా అంటే సీన్కి కనెక్షన్ లేకుండా ఒక హీరో హెయిర్ స్టైల్ ఉంటుంది, ఇప్పుడు ఈ సీన్లో వచ్చేసరికి ఒకలా ఉంటుంది, నెక్స్ట్ సీన్కి వచ్చేసరికి ఇంకోలా ఉంటుంది. సీన్ టు సీన్ కనెక్షన్ అయితే సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అండ్ ఎడిటింగ్ కూడా ఫస్ట్ హాఫ్ అసలు ఒక సీన్కి సంబంధం లేకుండా ఏదో తీసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ అంత గ్రిప్పింగ్ అయితే లేదు ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ ట్విస్టులు కూడా ఫస్ట్ ట్విస్ట్ ఒక్కడే కొంచెం బాగా రివీల్ చేశారు తప్ప మిగతా అన్ని కూడా ఆడియన్స్ కూడా గెస్ట్ చేసేవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ ట్విస్ట్ వస్తుంది, నెక్స్ట్ వస్తుంది, ఈజీగా గెస్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. మూవీ టైటిల్కి మూవీకి మెకానిక్ రాకని పెట్టుకున్నారు కాబట్టి టైటిల్ వరకు ఓకే, ఫస్ట్ హాఫ్ వరకు న్యాయం చేశాడు, సెకండ్ హాఫ్ అయితే లేదు. సెకండ్ హాఫ్లో వచ్చి ఏదైతే తన ఒక పోలీసులా ఇన్వెస్టిగేట్ చేసినట్టు చూపించింది కొంచెం ఓవర్ అనిపించాయి. దానికి టైటిల్కి సంబంధం లేకుండా పోయింది. మూవీ ప్లస్ అంటే ట్విస్ట్లు అన్న, సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు చాలా బాగున్నాయి, బాగా అవి ఎగ్జిక్యూట్ కూడా చేస్తారు. కాకపోతే ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుంటుంది. 2.5 to 3 ఉండొచ్చు అన్న. మెయిన్ చెప్పాలంటే మెకానిక్ రాక్ సినిమా తీసిన డైరెక్టర్కి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సెకండ్ డైరెక్టర్ హీరో గారికి చెప్పాలంటే సినిమాలో ఒక మెసేజ్ సినిమానా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామెడీ తీసుకుపోతాడు, అంటే మనకు ఫస్ట్ ఏంటంటే ఒక లవ్ స్టోరీ లాగా తీసుకుపోతాడు, హీరోయిన్ తోటి ఒక లవ్ స్టోరీ లాగా కలిసిపోతుంది సినిమా. సెకండ్ తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత వచ్చింది, తర్వాత మనకు ఒక మెసేజ్ ఉంటుంది. అంటే రియల్ లైఫ్లో కూడా మనం ఎంతోమంది దగ్గర జాబుల కోసమని మనం రెస్పాన్సిబుల్ పోతాం, వాళ్ళు పోయినా కూడా ఏం చేస్తారు, ఇంత అమౌంట్ కట్టాలి, ఇది చేయాలని కొంతమంది అమాయకులను ట్రాక్ చేసే వాళ్ళు చాలా మంది మన ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ప్రతి దగ్గర ఉన్నారు ట్రాక్ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు ట్రాక్ పడకుండా తీసిండు ఈ సినిమా డైరెక్టర్ దగ్గర ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన లవ్ స్టోరీల కంటే ఇంపార్టెంట్ ఒక యాక్షన్ మూవీస్ కంటే ఇలాంటి సినిమాలు మనం చూడాలి. ఒక మెసేజ్ సినిమా. మనం ఎంతోమంది మనం ఎంతో పల్లెటూళ్ళకి నుంచి ఒక విలేజ్ దగ్గర వచ్చి జాబులు చేసుకొని కష్టపడి ఒక ఫ్లాట్లు కొనుక్కోవడం, జాగాలు కొనుక్కోవడం, అదే అంటున్నాం నమ్మించి మోసపోవడం. ఒక మెకానిక్ అంటే మనుషులను రిపేరింగ్ చేసేది మెకానిక్, మనుషులని రిపేరింగ్ అంటే అలాంటి వాడు ఇంకోసారి కూడా వేరే దగ్గర చేయకుండా రిపేరింగ్ చేయాలి. మనంతలో మనం చేసుకోవాలి, మనం జాగ్రత్త పడాలని ఒక మెకానిక్ రాక్ అని పెట్టిండు. అంటే మనలో ఒక రాక్ అనేది ఉండాలి, ప్రతి ఒక్కరి దగ్గర రాక్ అనే ఒక ఉంటేనే మనం కాపాడుకుంటాం, లేకుంటే మనం మాత్రం ఏం చేయలేం, నష్టపోతాం మనమే. పబ్లిక్ ఒకటే చెప్తున్నా, ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ అవినీతి దగ్గర కానీ ఎవరైనా లంచం ఇచ్చిన ఇది నీకు జాబ్ ఇప్పిస్తా, ఇది చేస్తా, నీకు ఒక హీరోని చేస్తా, ఒక డాక్టర్ని చేస్తా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తా అని ఎంతోమంది లంచం గుంజే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని నమ్మొద్దు. అలాంటి వాళ్ళని మెకానిక్ అని రాక్ అని టైటిల్ ఎందుకు పెట్టినంటే ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు జాగ్రత్త పడాలి, ఎవరికి లంచం ఇవ్వద్దు, మీరు కష్టపడి చదువుకొని మంచి జాబ్ సంపాదించుకోవాలి, అంతేగాని ఇలాంటి వాళ్ళని ట్రాక్లో పడి. యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. హీరోయిన్ మీనాక్షి మాత్రం చాలా సింపుల్గా వేసింది, యాక్టింగ్ న్యాచురల్గా వేసింది. ఆమె రాబోయే కాలానికి మంచి స్టార్ కావచ్చు. మేము చెప్పండి సునీల్ గారి యాక్టింగ్ కూడా రొమాన్స్ ఇచ్చి పడేసింది అన్న, దుమ్ము లేపేసింది రొమాన్స్, అక్కడక్కడ బాగుంది, దుమ్ము లేపేసింది. ఇంకోటి సునీల్ గారి యాక్టింగ్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయం మనం. ఫస్ట్ హాఫ్ అంతా ఒక విలన్ యాక్టింగ్ అనుకుంటాం, కానీ ఆయన సపోర్టింగ్ చేసేది హీరోకి చేస్తారు, లాస్ట్ వరకు తెలియదు అనమాట. ఆయన సునీల్ గారు సపోర్ట్ చేస్తాడు హీరోకి. సునీల్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, మీ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసి అన్న. విశ్వక్సేన్ యాక్టింగ్ చాలా బాగుంది చెప్తున్నా కదా. ఇటు సినిమా నాకు ఒక ఫలక్నామా దాస్ తర్వాత అంటే ఒక మంచి సినిమా, ఒక మెసేజ్ సినిమా ఇది మనకి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి జాబ్ చేసుకొని మనం సంపాదించుకున్న పైసలు వృధా చేసుకోదు, ఖరాబ్ చేసుకోదు అనేది ఒక మెసేజ్ సినిమా ఇది. ఇది ఒక లవ్ స్టోరీ కాదు, ఒక ఫ్యాక్సైజ్ కాదు, ఇది ఒక మెసేజ్ సినిమా. ఇది ప్రతి ఒక్కరు చూడాలి అని మంచి గుర్తు చెప్తున్నా. ఎవరైనా కానీ జాబ్లు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్త పడాలి, మంచి
ఎపిసోడ్ చెట్టు చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి అని చేతిలో పైసలు కూడా పెట్టవద్దు, మనం కష్టపడి సక్సెస్ఫుల్ కావాలి. అదే కోరుతున్నా. ఆల్ ఆఫ్ యూ సక్సెస్ఫుల్ సినిమా. బ్లాక్ బస్టర్ 5 కి 5 ఇస్తా, 5 కి 5 ఇస్తానా. ఇలాంటి సినిమా ఎంత ఇచ్చినా తక్కువనే. బ్లాక్ బస్టర్ ఉంది. సాంగ్స్ బీజిఎమ్స్ వచ్చేసి సూపర్. సూపర్ బీజిఎం కానీ బీజిఎం సూపర్. కొత్త కాన్సెప్ట్ అంటే ఒక మంచి మెసేజ్ ఉంది మూవీలో. సెకండ్ హాఫ్ లో అది రివీల్ అవుతుంది. ఇద్దరు హీరోయిన్ పెట్టారు. ఇద్దరు హీరోయిన్ సేమ్ కంపారిజన్. మాసాన్ క్లాస్ 2 అనుకోవచ్చు. చూడొచ్చు. సాంగ్స్ చాలా బాగున్నాయి. మేజర్గా సాంగ్స్ ఒకటి చాలా బాగున్నాయి. బీజిఎం కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సో హిట్ కొట్టారు కొట్టారు. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు కదా ఇప్పుడున్న స్టోరీ. కాన్ఫిడెంట్ అంటే అంతా ఏం చెప్పలేదు కానీ సెకండ్ హాఫ్ మొత్తం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఏం లేదు కానీ నార్మల్. అంటే ఇద్దరు హీరోయిన్స్ వర్త్ అంటారు అసలు. సేమ్ వర్క్, ఇద్దరికి సేమ్ కంపారిజన్. సాంగ్స్ కానీ సాంగ్స్ చాలా బాగుంది.